హాయ్ ఫ్రెండ్స్, మనస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కార్యక్రమంలో న్యూస్ డైలీ అప్డేట్స్ గురించి న్యూస్ చూద్దాము. ఈ ప్రపంచ నలుమూల నుంచి కూడా ఏం జరుగుతుంది, జాతీయ అంతర్జాతీయ న్యూస్ కూడా మేము ముందుంచడం జరుగుతుంది ఈ రోజు నుంచి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చడానికి మాకు మీరు కొంచెం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇకపోతే ఇక్కడ ఇరాన్ మీద దాడులు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్న యుద్ధ విమానాలతోటి ప్రతీకార దాడులను కూడా టెహ్రాన్ ఉధృతం చేసింది. కువైట్, ఖతర్, సౌదీ, లెబ్రహిన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డారన్నమాట. ఈ దేశాలపైన సంధి ప్రసక్తే లేదు, ఇరాన్ లొంగిపోవాల్సిందే అని ట్రంప్ గట్టిగా చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు అని 30 రోజుల వరకు తాత్కాలికంగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం అనేసి అమెరికా భారత్కు, మన దేశానికి చెప్పడం అయితే జరిగింది. ఇరాన్పై దాడులకు అమెరికా కాంగ్రెస్ మద్దతు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనకి యుద్ధం అయితే ఉధృతంగా జరుగుతుంది. చమురు ధరలు కూడా ఇంకా విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ముందు చాలా ధర అయితే పెరుగుతాయని అని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాలకు వస్తే 141 కోట్లు ఆస్తులు జప్తు చేయడం జరిగింది మద్యం కుంభకోణంలో. ఈడీ ఈ చర్యలు తీసుకోవడం జరిగింది అనమాట మద్యం కుంభకోణంలో. ఓకే, ఇంకా ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్కి వస్తే 100 లోపు తెలుగు వాళ్ళు టాప్ ర్యాంకర్స్గా ఇద్దరే ఉన్నారనమాట. ఇంకా 2-3 స్థానాల్లో రాజేశ్వరి, షూవి, ఆకాష్ దుల్ ఉన్నారనమాట. ఏపీ టాపర్గా మాత్రం శ్రీ జస్వంత్ చంద్ర, తెలంగాణలో అయితే సృజన, వీళ్ళిద్దరు అయితే మనకి టాప్ ర్యాంకర్స్గా ఉన్నారనమాట. శ్రీవారి భక్తులకి నేను పూర్తిగా సేవ చేస్తాను అని చెప్పేసి టీటీడీ ఈఓ మా ముద్దాడ రవిచంద్ర చెప్పడం జరిగింది. ఆయన పూర్తి స్థాయి బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగిందనమాట. ఇక ఆన్లైన్లో శ్రీరామనవమి సెక్టర్ టికెట్ల విక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీరామనవమికి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారన్నమాట. 27న శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కళ్యాణం అయితే చేస్తారు. తదుపరి సీఎం ఎవరు అనేది ఒక చర్చనీయమైన అంశంగా ఉంది. రేసులో వచ్చేసి సామ్రాజ్ చౌదరి, నిత్యానంద రాయ్ ఇద్దరు కూడా మనకి సీఎం రేసులో ఉన్నారన్నమాట బీహార్లో. ఓకే, నెక్స్ట్ గేమ్స్కి వస్తే ఇక రేపు వచ్చేసి రేపు వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది ఆదివారం రోజు. రేపు మనకి చూడవచ్చు అనమాట. ఇక అందరి దృష్టి కూడా వరుణ్ చక్రవర్తి పైనే ఉందన్నమాట. అతను వచ్చేసి మనకి మిగతా ఇంతకుముందు మ్యాచ్ల్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం, రన్స్లో ఆగకపోవడం కూడా కొంచెం ఆందోళన కలిగిస్తుంది భారత టీంకి అయితే. ఇది కొంచెం ఎలాగైనా సరిచేయాలని చెప్పేసి అందరూ ఒక గట్టి లక్ష్యంతో ఉన్నారు. ఇక మన టీంకి వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఒక్కరు మనకి బౌలింగ్లో సెట్ అయ్యారంటే ఇక మన టీంకి తిరిగి ఉండదనే చెప్పాలన్నమాట. మనకి రేపు ఈ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్, ఇండియా మధ్య మనకి T20 ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇక మూవీ న్యూస్కి వచ్చేస్తే కృష్ణ మళ్ళీ గోపి మల్లిని వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే మూవీ అయితే లాంఛనంగా అయితే మొదలైంది అని చెప్పాలి. ప్రముఖ న్యూస్ అయితే మనకి ఈరోజు ఇవే కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాగా ఇక్కడ వాతావరణం చూసుకొస్తే వాతావరణం అయితే బాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే రోజు వచ్చి ఎక్కువ అంటే హీట్ అనేది ఎండాకాలం అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. మనస్ టీవీ 19 తరఫున వచ్చేసి ఎండ ఇప్పటికే 38 డిగ్రీలు 40 డిగ్రీలు తాగుతుంది అనమాట గరిష్టంగా. ఇక మనకి ఇంకా చలి అనేది కూడా నైట్ కూడా బాగా తగ్గిపోయింది. ఇంకా వేడి వాతావరణం ఇంకా ఈ 4-5 నెలలు ఉండబోతుంది అనేసి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండ గురించి కూడా మనం కొద్దిగా సలహాలు సూచనలుగా చేసుకొని జాగ్రత్త పడితే ఈ ఎండను కూడా తప్పించుకోవచ్చు. ఈ సీజన్ అయితే మొత్తం ఎట్లా స్కిప్ చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి కార్యక్రమాల కోసం చూస్తూ ఉండండి మనస్ టీవీ 19. ఇంకా మీ ముందుకి కొత్త కార్యక్రమాలను అయితే తీసుకొస్తున్నాం. మన ఛానల్ని జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కార్యక్రమాలు అయితే మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ విన్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.